భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ కంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పైనే అందరి చూపు నిలుస్తోంది. లార్డ్స్ మ్యాచ్ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న. రోహిత్ శర్మ రిటైర్ అవుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అటు లార్డ్స్కు రోహిత్ కుటుంబం కూడా చేరువవడంతో ఫ్యాన్స్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. ఎస్పెషల్లీ ప్రస్తుతము ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ అయితే జరుగుతా ఉంది. సో వన్డే మ్యాచ్ లో భాగంగా కూడా ఈ సిరీస్ లో 3 మ్యాచ్లు ఉండగా ఈ రోజు చివరి మ్యాచ్ అయితే జరగనుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 2 మ్యాచ్లలో కూడా మొదటి మ్యాచ్ భారత్ గెలిస్తే రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. సో మొత్తంగా సిరీస్ సమమైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎవరు గెలిస్తే వారికే ఈ సిరీస్ సొంతమయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికన్నా ఎక్కువ ఆసక్తికరం మారిన మరో అంశం ఉంది. అదే రోహిత్ శర్మ ఈ రోజు రిటైర్మెంట్ ఏమైనా ప్రకటిస్తాడా అన్న కోణంలో కూడా అనేక ప్రచారాలు ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు మ్యాచ్ కన్నా ఎక్కువగా ఆసక్తి ఇటు రోహిత్ శర్మ భవిష్యత్ పైన ఉందని చెప్పుకోవచ్చు ప్రధానంగా. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా అనూహ్యంగా టెస్ట్ సిరీస్ కి అతను అంటే టెస్ట్ మ్యాచ్లకి మొత్తంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత T20 మ్యాచ్లకు కూడా ఇటు 2024 T20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాతే ప్రకటించాడు. అయితే 2027లో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్ కు సంబంధించినటువంటి మ్యాచ్లు ఖచ్చితంగా భారత దిగ్గజ క్రికెటర్లు అయినటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీలు ఆడతారు. ఖచ్చితంగా ఆ మ్యాచ్లు ఆడిన తర్వాత ఆ మ్యాచ్ల అనంతరం కూడా వీరిద్దరు కూడా ఓడిఐ సిరీస్ కి కూడా అంటే వన్డే మ్యాచ్ లకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ కూడా ఎన్ని రోజులు అందరూ అనుకున్న పరిస్థితి. అయితే గత 2 రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే రోహిత్ శర్మ మాత్రము ఈ భారత్ ఇంగ్లాండ్ కు సంబంధించిన సిరీస్ అనంతరమే ఇటు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా పెద్ద పెద్ద సోషల్ మీడియా వేదికలు అదేవిధంగా కొందరు క్రికెట్ కి సంబంధించినటువంటి అదేవిధంగా స్పోర్ట్స్ కి సంబంధించిన అనలిస్టులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే రోహిత్ శర్మ ఫామ్ కొద్దిగా మొత్తంగా కూడా తగ్గుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు జరిగినటువంటి సిరీస్ చూసుకున్నా కూడా నిన్న అంటే గడిచిన 2 మ్యాచ్లలో ఈ ఓడిఐ సిరీస్ లో గడిచిన ఇంగ్లాండ్ తో 2 మ్యాచ్లలో కూడా చూసుకున్నా రోహిత్ శర్మ అనుకున్న స్థాయిలో కూడా ఎక్కడ కూడా పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే రోహిత్ శర్మకి మొత్తంగా 200 అంటే డబుల్ సెంచరీల రికార్డ్స్ కూడా ఇప్పటి వరకు చాలా వరకు కూడా నమోదయ్యాయి వన్డే మ్యాచ్ లో. సో అలాంటి దిగ్గజ క్రికెటర్ ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గిపోవడంతో అతను కూడా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం దగ్గర పడింది. అదే విధంగా కొత్త జనరేషన్ కి అవకాశాలు ఇచ్చే సమయం దగ్గర పడిందంటూ కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు BCCI మాత్రం దీనిపై అనఫిషియల్ గా కూడా రియాక్ట్ అవుతూ వస్తుంది. ఖచ్చితంగా రోహిత్ శర్మ ఆ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఖచ్చితంగా 2027లో జరగబోయే ఏదైతే దీనికి సంబంధించిన వరల్డ్ కప్ ఉందో వన్డే వరల్డ్ కప్ అప్పుడు ఖచ్చితంగా రోహిత్ శర్మ ఆడతారు. అప్పటి వరకు ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటించాలంటూ కూడా BCCI వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి. మరి బయటికి మాత్రం సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం జరుగుతుంది కాబట్టి మరి చూడాలి. ఈ రోజు మధ్యాహ్నం అయితే వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికి సిరీస్ దక్కే అవకాశం ఉంది కాబట్టి అటు ఆ ఆసక్తి ఉంది. అదే విధంగా రోహిత్ శర్మ ఏమైనా భవిష్యత్తుపై ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారన్నది కూడా ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అటు లార్డ్స్ లో జరగబోయే ఈ మ్యాచ్ కి రోహిత్ శర్మకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మీడియా వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా వరల్డ్ కప్ లో కానీ లేకపోతే భారీ IPL మ్యాచ్ లకు అక్కడికి ఆ కుటుంబ సభ్యులు వెళ్తూ ఉంటారు గ్రౌండ్ లకి. కాకపోతే సాధారణ ఓడిఐ సిరీస్ కూడా ఇటు రోహిత్ శర్మకు సంబంధించిన కుటుంబం అక్కడికి వెళ్ళిందంటే అతను ఈ రోజు ఏమైనా కీలక పరిణామం చోటు చూసుకునేలా ఏమైనా కీలక ప్రకటనలు చేయబోతున్నాడు అనేది కూడా కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ రోజు మ్యాచ్ ముగిసే వరకు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైశాలి. థ్యాంక్ యూ అక్రమ్.